హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే హోమ్ మేడ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మిక్స్ చేసుకుని పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 4 ఎగ్స్ని క్రాక్ చేసి వేసుకుని హ్యాండ్ బ్లెండర్ హెల్ప్తో మంచిగా నీట్గా ఫ్లఫీగా అయ్యేదాకా మనము బీట్ చేసుకుందాము. సో దాని తర్వాత ఇందులో 1 కప్పు పౌడర్ షుగర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకుందాము. దాని తర్వాత ఇందులో హాఫ్ కప్ ఘీ కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా యాడ్ చేయొచ్చు. తర్వాత ఎసెన్స్ నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేసాను, అలాగే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. తర్వాత మైదాని కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా బీట్ చేసుకుందాము. నేను టాపింగ్కి వచ్చేసి టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్ని వాడుతున్నాను. నేను 2 కేక్స్ని చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్కి నేను బటర్ గ్రీస్ చేసుకున్నాక హాఫ్ బ్యాటర్ వేసేసి టూటీ ఫ్రూటీ టాపింగ్ చేసుకున్నాను. నేను బేక్ చేయడానికి రైస్ కుక్కర్ని వాడుతున్నాను. ఫస్ట్ అందులో సాల్ట్ వేసేసి స్టాండ్ పెట్టి కేక్ మోల్డ్ని పెట్టేశాను. సో 30 to 35 మినిట్స్ తర్వాత కేక్ మంచిగా పొంగుతుంది. సో నేను చెక్ చేసుకున్నాను, కేక్ చాలా బాగా పొంగింది. సో నేను పక్కకు తీసుకుని ఇది చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా పొంగిందో, చాలా నీట్గా అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మళ్ళీ చేయమని అడుగుతారు మిమ్మల్ని, నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్యాన్లో బటర్ గ్రీస్ చేసుకుని బ్యాలెన్స్ బ్యాటర్ కూడా వేసుకుని చాకో చిప్స్ని యాడ్ చేసేసుకుందాము టాపింగ్లో. సో మళ్ళీ అదే కుక్కర్లో మనము కేక్ని మోల్డ్ పెట్టేసుకుని ఒక 30 to 35 మినిట్స్ తర్వాత కేక్ చాలా నీట్గా పొంగిపోతుంది. సో దీన్ని కూడా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుని మీకు ఇష్టమైన షేప్లో దీన్ని కట్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే, ఇంట్లోనే మనము బేకరీ స్టైల్ అని అనొద్దండి, దానికి మించి ఉంటుంది టేస్ట్ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.